హలో ఎవ్రీవన్, నేను ప్రేమ అండి. గులాబీలు అంటే అందరికి ఇష్టం కదండి. మనందరం ఎంతో ఇష్టపడి మంచి రోజ్ ప్లాంట్స్ని తెచ్చుకుంటాం నర్సరీ నుంచి. కానీ ఒక్కొక్కసారి చనిపోతూ ఉంటాయి. అవి ఎందుకు చనిపోతున్నాయో కూడా తెలియదు మనకి. దానికి ఒక రీజన్ ఉంటుందండి, అది ఈరోజు మీతో చెప్తాను. రోజ్ సక్కర్ అంటే ఏంటి, దీనివల్ల మొక్క ఎందుకు చనిపోతుంది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి ఈరోజు. అసలు ఈ రోజ్ సక్కర్ ఏ రోజ్ ప్లాంట్స్కి వస్తుంది, అన్ని రోజ్ ప్లాంట్స్కి వస్తుందా, కొన్నింటికే వస్తుందా, అది కూడా మీరు ఈరోజు తెలుసుకుంటారు. 7 లీవ్స్ ఉంటే రోజ్ సక్కర్ అవుతుందా, 7 లీవ్స్ ఉంటే ఆ చెట్టు పూలు పూస్తుందా లేదా, అది కూడా తెలుసుకుంటారండి మీరు ఈరోజు. రోజ్ సక్కర్ అనేది దేశీ గులాబీ, అదే నాటు గులాబీలకు రాదండి. ఈ రోజ్ సక్కర్ అనేది గ్రాఫ్టింగ్ చేసిన రోజ్ ప్లాంట్స్కి మాత్రమే పెరుగుతుంది. ఈ రోజ్ సక్కర్ అనేది ఒక అనవసరమైన కొమ్మ. దీనికి పూలు పుయ్యవు, కానీ చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది. చాలామంది ఈ రోజ్ సక్కర్ కొమ్మను చూసి చాలా బాగా పెరుగుతుంది నా రోజ్ ప్లాంట్ అనుకుంటారండి. కానీ ఆ సక్కర్ని ఉంచడం వల్ల మెయిన్ ప్లాంట్ చనిపోతుంది. ఎందుకంటే చెట్టుకున్న బలం అంతా అది తీసేసుకుంటుంది. దానివల్ల అసలు చెట్టు, పూలు వచ్చే చెట్టు చనిపోతుంది అన్నమాట. అందుకని ఆ కొమ్మని ఉంచకుండా తీసేయాలి ఎప్పటికప్పుడు. మనం కనిపించగానే కొమ్మ స్టార్ట్ అవుతుంది అనిపించగానే తీసేస్తూ ఉండాలి రోజ్ సక్కర్ని. చెట్టుకు అలానే ఉంచితే మాత్రం మనకి మెయిన్ ప్లాంట్ చనిపోతుంది అన్నమాట. మీరు ముందుగా ఐడెంటిఫై చేయాల్సింది ఈ రోజ్ సక్కర్ ఎక్కడి నుంచి పెరుగుతుంది అనేది కదా. గ్రాఫ్టింగ్ చేసిన పార్ట్ నుంచి కింద పార్ట్ అంతా ఈ రోజ్ సక్కర్స్ పెరుగుతూ ఉంటాయండి. గ్రాఫ్టింగ్ పార్ట్ పై పార్ట్ అంతా మంచి ప్లాంట్ అన్నమాట. గ్రాఫ్టింగ్ పార్ట్కి కింద పార్ట్ నుంచి వచ్చే ఏ కొమ్మైనా కూడా రోజ్ సక్కర్ అన్నమాట. అది గుర్తుపట్టాలి మీరు. ఇది రోజ్ సక్కర్ అండి. ఈ గ్రాఫ్టింగ్ పార్ట్ ఉంది కదా పైన, అక్కడి నుంచి కింద నుంచి వచ్చేది ఏదైనా రోజ్ సక్కర్ అంటారు. మనం ఎంత సాయిల్లో పెట్టినా కూడా ఆ గ్రాఫ్టింగ్ కింద పార్ట్ ఇవి వస్తూనే ఉంటాయండి. మనం ఎప్పటికప్పుడు చూసుకొని తీసేస్తూ ఉండాలి అంతే. ఈ సక్కర్స్ని ఎప్పటికప్పుడు చూసి తీసేస్తూ ఉండాలి. ఈ రోజ్ సక్కర్స్ గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుందండి. 2-3 డేస్లోనే మనకి చాలా హైట్ అయిపోతుంది అన్నమాట ఈ కొమ్మ. చూసారా ఎంత ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది. ఇలా వచ్చిన వాటిని ఎప్పటికప్పుడు మనం కట్ చేసేస్తూ ఉండాలి. ఇది ఇంకొక రోజ్ ప్లాంట్కి వచ్చిన రోజ్ సక్కర్ అన్నమాట. ఇది కొంచెం లేతగా ఉంది, అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటే మనం చేత్తోనే తీసేయచ్చు దీన్ని. చాలా ఫాస్ట్గా ఉంటుందండి గ్రోత్. 1-2 డేస్ అన్నమాట వచ్చింది. అప్పుడే చూడండి ఎలా ఉందో. ఇలా వచ్చిన వెంటనే మనము ఇలా చేత్తోనే తీసేయచ్చు అండి, ఈజీగానే విరిగిపోతుంది. ఈ గ్రాఫ్టింగ్ పార్ట్కి కింద పార్ట్లో ఉంది చూసారా, దాన్ని జస్ట్ మనం అలా వేలుతో అనేస్తే ఊడిపోతుంది. అంటే బాగా 1-2 డేస్లో అయితే అలా విరగొట్టేయచ్చు మనం. ఎక్కువ రోజులు ఉండిపోయిన రోజ్ సక్కర్ ఇది కొంచెం తీయడం కష్టం అవుతుందండి. అందుకని దీన్ని సిజర్స్తో కట్ చేయాల్సి వస్తుంది. రోజ్ సక్కర్స్ ఇలాగా చూసుకోకపోతే అలా పెరిగిపోతూ ఉంటాయండి. మనం ఎప్పటికప్పుడు చూసి తీసేస్తూ ఉండాలి. ఈ రోజ్ సక్కర్ లీవ్స్ చాలా లైట్ గ్రీన్లో ఉంటాయండి. చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుందన్నమాట. ఇది ఇలా కట్ చేసేసుకుంటూ ఉండాలి మనం ఎప్పటికప్పుడు. గ్రాఫ్టింగ్ పార్ట్కి కింద ఉన్నది చూసారా, ఈ సక్కర్ అనేది గ్రాఫ్టింగ్ పార్ట్కి కింద నుంచి వస్తున్నాయి అన్నమాట. అక్కడి నుంచి ఒకసారి 2-3 కూడా వస్తూ ఉంటాయండి ఒకటేసారి. ఇప్పుడు ఎన్ని వచ్చినా కూడా తీసేస్తూనే ఉండాలి మనం. ఈ రోజ్ సక్కర్స్కి 7 లీవ్స్ ఉంటాయండి. కామన్గా రోజ్ ప్లాంట్కి 5 లీవ్స్ ఉంటాయి కదా, వీటికి 7 లీవ్స్ ఉంటాయి. అలా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ప్లస్
ఒక్కొక్కసారి 7 లీవ్స్ ఉన్న మొక్కలకి పూలు వస్తూ కనిపిస్తూ ఉంటాయి. అందుకని 7 లీవ్స్ని మనము తీసుకోకూడదు కౌంట్లోకి. ఇవి రోజ్ సక్కర్కున్న 7 లీవ్స్ అండి. ఈ ఫ్లవర్ ఉన్న ప్లాంట్కి కూడా 7 లీవ్స్ ఉన్నాయండి. చూపిస్తాను మీకు. ఇది గ్రాఫ్టింగ్ చేసిన మొక్క కాదండి, అందుకే 7 లీవ్స్ ఉన్న ఫ్లవర్స్ వస్తున్నాయి. ఇక్కడ చూసారా 7 లీవ్స్ ఉన్నాయి దీనికి. అంటే 7 లీవ్స్ ఉన్న ఫ్లవర్స్ వస్తాయి అని అర్థమవుతుంది కదండి. అందుకే మనము సక్కర్ని ఐడెంటిఫై చేయడం ఎలా అంటే 7 లీవ్స్తో కాకుండా గ్రాఫ్టింగ్ చేసిన పార్ట్కి కింద ఏమొచ్చినా ఏ కొమ్మ వచ్చినా కూడా మనం తీసేస్తూ ఉండాలి. అదే రోజ్ సక్కర్. అదొక్కటే మీకు ఐడెంటిఫికేషను. అలా చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఆ రోజ్ సక్కర్స్ని తీసేస్తూ ఉంటే మీ మొక్కలు చాలా బాగుంటాయండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉంది అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.